ఆడుతూ పాడుతూ స్ట్రెయిన్ లేకుండా చదివేవాళ్ళమండి. ఆ రోజుల్లో పాస్ అయితే చాలు, ర్యాంకులు పర్సంటేజీలు లేవండి. హ్యాపీగా చదివేవాళ్ళం. జస్ట్ పాస్ అయితే చాలండి. మాకు లేదండి ర్యాంకుల కోసం పోటీ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై న్యూ బ్లాగ్. ఇప్పుడు చూపించబోతున్నాను మా హై స్కూల్. ఇక్కడేనండి నేను చదువుకున్నది. మా స్కూల్కి 100 అబోవ్ ఇయర్స్ చరిత్ర కలిగిన స్కూల్ అండి. మా మండలంలో ఉన్న ఏకైక స్కూల్ అండి ఇదేనండి. ఇప్పుడు డ్రోన్ విజువల్స్లో చూపించబోతున్నాను. కొత్తగా నిర్మించిన ఈ బిల్డింగ్స్ నేను చదువుకున్నప్పుడు తాటాకుల పాకతో ఉండేవి. మా క్లాస్లో 100+ స్ట్రెంత్ ఉండేవాళ్ళం. ఇప్పటి రోజుల్లో లాగా ప్రైవేట్ స్కూళ్ళు లేవు అప్పుడు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు. మాకు గేమ్స్ బాగా ఆడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే ఇక్కడ చదివిన వారందరూ గొప్ప పొజిషన్లో సెటిల్ అయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్స్గా, లాయర్లుగా, మరికొందరు ఫారెన్లో సెటిల్ అయ్యారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే చదివారండి. ఎంతోమంది బీసీ హాస్టల్ నుంచి కాలినడకన వచ్చేవారండి చదువుకోవడానికి. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా కాలినడకన వచ్చేవారండి. నేను ఫస్ట్ టైం తాగిన కూల్ డ్రింక్ గోల్డ్ స్పాట్ అండి. మనం మూవీలో చూపించిన గోల్డ్ స్పాట్ చూసే ఉంటారు, అదేనండి. స్కూల్ దగ్గరలో ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉండేదండి. అప్పట్లో పాల ఐస్, సేమియా ఐస్, సబ్జా గింజల ఐస్ ఉండేవి. అప్పట్లో ఫ్రూట్స్ అంటే మేము బాగా తినేవి రేగి పండ్లు, తునికి పండ్లు, నేరేడు పండ్లు, తాటి ముంజలు, పరిక్కాయలు. ఇంటర్వెల్ టైంలో తినేవాళ్ళం అండి. ఈవినింగ్ టైంలో ప్రతిరోజు గేమ్స్ కూడా ఉండేవి. దీంట్లో భాగంగా ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, స్కౌట్, స్కిప్పింగ్, రింగ్ ఆట ఆడుకునేవాళ్ళం అండి. గారు ఈ స్కూల్లోనే చదివారు. ఆ చదివినటువంటి పూర్వ విద్యార్థి తన స్కూల్ యొక్క అందరినీ మరొకసారి చూసుకోవడానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది గోదావరి తీరాన్ని కలిగినటువంటి ఈ దుమ్మగూడెం ప్రాంతంలోని ఈ దుమ్మగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు ఎంతోమంది విద్యార్థులు చదివి డాక్టర్లైన వాళ్ళు, ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలైనటువంటి వాళ్ళు, సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఈ పాఠశాలకి 2006లో ఇంగ్లీష్ టీచర్గా ప్రమోషన్ మీద రావడం జరిగిందండి. అప్పుడు వచ్చినప్పుడు పిల్లల కానీ ఆ టీచర్ల సంఖ్య కానీ చాలా పెద్దగా ఉండేది. చిన్న చిన్న బిల్డింగులు ఉండేవి. కానీ ఈ రోజున ప్రభుత్వం వారి సహకారంతో అనేక రకాలైన వసతులు, బిల్డింగులు మరియు పిల్లలకు కావాల్సినటువంటి ఆట పరికరాలతో సహా అన్నీ ఏర్పాటు చేయబడింది. నేను 2006లో వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా ఇక్కడ జూనియర్ కాలేజీ నడిపేవాడినండి. ఈ మిగిలినవంతా కూడా హై స్కూల్ నడిచేది. ఇదే ఊర్లో జూనియర్ కాలేజీ పక్కన కొంత దూరంలో నెలకొల్పడం వల్ల ఈ పాఠశాలలో పూర్తిగా విద్యార్థుల్లో 6th నుంచి 10th వరకు చదువుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారండి. ఈ ఊరికి ప్రాశస్త్యం ముత్యాలమ్మ తల్లి వారు కూడా ఈ ఊరికి ఉండడం వల్ల చాలా ఈ గ్రామ దేవత వల్ల కూడా అంతా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసించడానికి అవకాశం కలిగిందండి. ఇటువంటి పాఠశాలకు మరి ఒకసారి నేను మొన్న అక్టోబర్ నెలలో ట్రాన్స్ఫర్స్లో వచ్చానండి. మళ్ళీ నా పాత స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారు మా స్కూల్ని విజిట్ చేసి మా స్కూల్ యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో సెలవండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ఒక్క వీడియో షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఎంతో టైం పడుతుందండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకెంతో వాల్యూని యాడ్ చేస్తుందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి థ్యాంక్స్ అండి.